హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ న్యూ 17 ఓటీటీ మూవీస్ అయితే తీసుకొని వచ్చాను. అవి ఎప్పుడు ప్రీమియర్ అవబోతున్నాయో చూద్దాం. సో చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి చాలా తక్కువ మంది లైక్ అయితే చేస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ కామెంట్ షేర్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన వీడియో మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, ఏ మూవీ ఎప్పుడు మనకి చూడడానికి రాబోతుందో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. పారాషూట్ ఇది హాట్‌స్టార్ వారి ఒరిజినల్ సిరీస్ ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతోంది. సో వచ్చిన ట్రైలర్ అయితే చూడడానికి ప్రామిసింగ్ అయితే ఉంది. సో అందులో మనకి చూపించారు బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ ఒక ఫ్యామిలీని. సో ఆ పిల్లలు చేసే చిలిపి అడ్వెంచర్ ఏంటో ఇందులో మనం చూడబోతున్నాం. సో సిరీస్ ప్రీమియర్ నవంబర్ 29th డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. సికిందర్ కా ముకుద్దర్ ఈ ఫిలిం వచ్చేసి హీస్ట్ యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ అడ్వెంచర్గా ఉంటుంది. సో ఇందులో వచ్చేసి ఒక హీస్ట్ స్టోరీ ఇన్వెస్టిగేషన్ డ్రామా అనేది మనకి చూడడానికి ఉండబోతుంది. ఇందులో అశుత్ జైన్, తమన్నా భాటియా అండ్ జిమ్మీ లీడ్లో యాక్ట్ చేశారు. సో ట్రైలర్ అయితే చూడడానికి ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఒక మంచి అవుట్పుట్ నెట్ఫ్లిక్స్ వారు మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ ఫిలిం మనకి నవంబర్ 29th నెట్ఫ్లిక్స్ ఇండియాలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్లో అందుబాటులో అయితే ఉంటుంది. వేరే లెవెల్ ఆఫీస్ ఇది హాహా వారి ఒరిజినల్ సిరీస్, కానీ తమిళ్లో ఉన్న వేరే మారి ఆఫీస్కి అఫీషియల్ రీమేడ్. సో ఈ రీమేడ్ వర్షన్ మనకి తెలుగులో వచ్చేసి చాలామంది వెబ్ సిరీస్ యాక్టర్స్ అందరూ ఉన్నారు, లైక్ మీరు చూడవచ్చు. సో ఈ సిరీస్ ప్రీమియర్ నవంబర్ 28th ఆన్ ఆహా తెలుగు. ఏ కాళీ కాళీ ఆంఖే సీజన్ 2 ఈ సిరీస్ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ అండ్ డార్క్ లవ్ స్టోరీ రొమాన్స్కి అయితే ఉంటుంది. 2022 ఇయర్లో సీజన్ 1 అయితే రిలీజ్ చేశారు. సీజన్ 1 బ్లాక్ బస్టర్, చాలా బాగుంటుంది. 1కి కంటిన్యూషన్గానే సీజన్ 2 అయితే తీసుకుని వస్తున్నారు. మీరు ఇంకా సీజన్ 1 కానీ చూడకపోయి ఉంటే సీజన్ 2 వచ్చే లోపల సీజన్ 1 అయితే కంప్లీట్ చేసుకోండి. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో తెలుగు ఆడియోలో కూడా అందుబాటులో అయితే ఉంది. నౌ సీజన్ 2 ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 22nd నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ అయితే ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్. జిగ్రా ఇందులో ఆలియా భట్ అండ్ వేదాంగ్ రైనా లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ టచ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి ఎక్స్పెక్టెడ్ డేట్ December 6th ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. మల్టిపుల్ లాంగ్వేజెస్. ఏలియన్ రాములస్ 1 hour 59 minutes డ్యూరేషన్తో ఉన్న ఈ ఫిలిం హారర్ థ్రిల్లర్ అండ్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్లో వచ్చిన క్రియేచర్ చాలా హారిబుల్గా అయితే ఉంటుంది. సో మూవీ చూసిన వారికి తెలిసే ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్, మూవీ స్టార్టింగ్ 30 to 40 minutes మిమ్మల్ని బోర్ ఫీలింగ్ అయితే కలిగిస్తుంది. వన్స్ ఒక పాయింట్ స్టార్ట్ అయినప్పటి నుంచి రోలర్ కోస్టర్గా మారిపోతుంది. మూవీ చూడడానికి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం తెలుగు ఆడియో కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్ నవంబర్ 21st డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో మనకి తెలుగు ఆడియో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. లక్కీ భాస్కర్ ఇది క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం. ఇందులో దుల్కర్ సల్మాన్ అండ్ మీనాక్షి చౌదరి లీడ్లో యాక్ట్ చేశారు. సో మూవీ థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్గా నిలిచి అండ్ 100+ సిఆర్ క్లబ్లో కూడా జాయిన్ అయితే అయిపోయింది. సో మీరందరూ ఈ ఫిలింని థియేటర్స్లో వాచ్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఈ ఫిలింని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మళ్ళీ ఈ ఫిలింని ఓటీటీ ప్లాట్ఫామ్లో డెఫినెట్గా వాచ్ అయితే చేయవచ్చు. అంత మంచి అవుట్పుట్ అనేది మన ముందుకు తీసుకొని వచ్చారు. సో మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో వచ్చేసి నవంబర్ 30కి మూవీ అప్లోడ్ చేయబోతున్నారు. మల్టిపుల్ లాంగ్వేజెస్. బ్లడీ బెగ్గర్ స్టారింగ్ కెవిన్ ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ మిస్టరీ థ్రిల్లర్గా ఉంటుంది. సో కెవిన్ నుంచి ఈ ఫిలిం యూనిక్ ట్రై అయితే ఇచ్చారు, బట్ ఫిలిం వచ్చేసి అంతగా వర్కౌట్ అయితే కాలేదు. మనం కెవిన్ నుంచి లాస్ట్గా డాడా అండ్ స్టార్ మూవీస్ అయితే చూసాం, అవి చాలా బాగుంటాయి. సో ఈ ఫిలిం వచ్చేసి అంతగా బాగాలేదు, బిలో యావరేజ్గా నిలిచింది. జస్ట్ ఒక సింపుల్ ట్రై అయితే అది థియేటర్స్లో కన్నా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇచ్చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు బ్యాక్ చేసుకున్నారు. మనకి నవంబర్ 29th ఈ ఫిలిం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే ఉంటుంది, తెలుగు అండ్ తమిళ వర్షన్స్. శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం ఆమరన్. మేజర్ ముకుంద లైఫ్ స్టోరీ అనేది ఇందులో మనకి చూపించారు. చాలా ఎమోషనల్గా ఈ ఫిలిం అనేది తీయడం అయితే జరిగింది. థియేటర్స్లో 270+ CRతో ఈ ఫిలిం బ్లాక్ బస్టర్గా రన్ అయితే అవుతుంది. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మనకి నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. 4 weeks వరకే డీల్ అయితే ఉంది. లైక్ మనకి ప్రీమియర్ ఎక్స్పెక్టెడ్ నవంబర్ 29కి మనకి నెట్ఫ్లిక్స్ వారు ఈ ఫిలిం అప్లోడ్ అయితే చేస్తారు, ఆల్ వర్షన్స్. వికట కవి ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ అండ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఉంటుంది. 1970 స్టోరీ అనేది ఇందులో మనం చూడబోతున్నాం. ఇందులో నరేష్ అగస్త్య అండ్ మేఘా ఆకాష్ లీడ్లో యాక్ట్ చేశారు. ఈ సిరీస్ ప్రీమియర్
నవంబర్ 28 మనకి G5 ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. బగీరా ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అడ్వెంచర్ సూపర్ హీరో కాన్సెప్ట్గా వచ్చింది. ఇందులో శ్రీమురళి అండ్ రుక్మిణి వసంత్ లీడ్లో యాక్ట్ చేశారు. సో తెలుసు కదా, ఈ ఫిలింకి వచ్చేసి ప్రశాంత్ నీల్ గారు స్టోరీ అయితే ఇచ్చారు. లైక్ ఇలాంటి టైప్ మూవీస్ మనం చాలానే చూసుంటాం, బట్ ఈ ఫిలిం వచ్చేసి చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది. లైక్ అన్యాయం జరుగుతున్నప్పుడు భగవంతుడి రూపంలో ఒక సూపర్ హీరో వచ్చి దాన్ని సాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది. సో అలాంటి కాన్సెప్ట్ మీద ఈ ఫిలిం అయితే ఉంటుంది. ఆ ప్రొడక్షన్ వాల్యూస్తో అండ్ ఆ హైప్తో టోటల్ మూవీ మనల్ని కంప్లీట్ చేసే విధంగా చేస్తుంది. మూవీ అయితే బాగుంది. ఈ ఫిలిం వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. 4 సౌత్ లాంగ్వేజ్ నౌ అందుబాటులో అయితే ఉన్నాయి. సందేహం ఇందులో హెబ్బా పటేల్ లీడ్లో యాక్ట్ చేస్తుంది. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ అండ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా వచ్చింది. యాక్చువల్గా ఈ ఫిలిం జూన్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చినప్పుడు మీరు చూసారా? 1 వర్డ్ రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయండి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో మూవీ అయితే రిలీజ్ చేయబోతున్నారు. జూన్ 28 నుంచి ఈటీవీ యాప్లో మూవీ అప్లోడ్ అయితే ఉంటుంది. టెరిఫైర్ 3 ఈ ఫిలిం వచ్చేసి హారర్ థ్రిల్లర్ అండ్ బ్రూటల్ క్రైమ్గా ఉంటుంది. రీసెంట్గానే సెప్టెంబర్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. 10కి 6.5 రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వివోడి అనేది రిలీజ్ చేస్తున్నారు. సో వివోడి గురించి చెప్పే ముందు దీని ప్రీవియస్ పార్ట్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారా? మీరు చూసినట్టయితే మీ గుండె ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. లైక్ వీక్ హార్ట్ పీపుల్ ఈ ఫిలింని అస్సలు టచ్ చేయాలని అనుకోరు. నన్ను ఈ టెరిఫైర్ 3 ట్రైలర్ చూస్తేనే మెంటల్గా చాలా డిస్టర్బ్ అయితే చేసింది. ఆ మైండ్లో నుంచి నాకు 1 అవర్ వరకు ఆ ట్రైలర్ అనేది పోలేదు. అలాంటిది ఇంకా ఫుల్ మూవీలో ఎంత బ్రూటల్ యాక్టివిటీ కంటెంట్ ఉందో మరి ఇంకా చాలా ఘోరంగా ఈ ఫిల్మ్ని తీయడం అయితే జరిగిందంట. సో ఫ్రెండ్స్, ఇలాంటి మూవీస్ చూసి ఇష్టపడే వారికి అది వాళ్ళకి మజా అనిపిస్తుంది. సో నేనైతే ఈ ఫిల్మ్ని టచ్ చేయాలనుకోవట్లేదు. సో ఈ ఫిలిం నుంచి వివోడి వచ్చేసి నవంబర్ 26కి రిలీజ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ యాపిల్ టీవీ ప్లస్లో 2 మోడల్లో అందుబాటులో అయితే ఉంటుంది. విక్కీ విద్యక ఓ వాలా వీడియో ఈ ఫిలిం వచ్చేసి కామెడీ రొమాంటిక్ డ్రామాకి అయితే వచ్చింది. ఇందులో రాజ్ కుమార్ రావు అండ్ టిప్టీ డిమ్రీ లీడ్లో యాక్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఈ ఫిలిం అనేది థియేటర్స్లో వచ్చి అంతగా రెస్పాన్స్ అయితే రాలేదు. సో యావరేజ్గా అయితే నిలిచింది. మీలో ఎవరైనా ఈ ఫిలిం అనేది చూస్తున్నారా? మీకు ఎలా అనిపించిందో 1 వర్డ్ రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయండి. ఇంకా ఈ ఫిలిం మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి డిసెంబర్ 6 నెట్ఫ్లిక్స్ ఇండియాలో అప్లోడ్ చేస్తున్నారు హిందీ ఆడియో. బూల్ బులాయ్ 3 ఈ ఫిలిం వచ్చేసి హారర్ అండ్ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఇందులో కార్తిక్ ఆర్యన్, టిప్టీ డిమ్రీ అండ్ విద్యా బాలన్ లీడ్లో యాక్ట్ చేశారు. లైక్ మూవీ థియేటర్స్లో వచ్చి అంతగా రెస్పాన్స్ అయితే తెచ్చుకోలేకపోయింది. లైక్ దీనికన్నా ప్రీవియస్గా వచ్చిన పాటే బెటర్ అని చెప్పవచ్చు. సో ఇందులో మనకి మెయిన్ స్టోరీ పాయింట్ అనేది బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ వచ్చేసి అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు. మనకి ఫస్ట్ హాఫ్ అంతా టోటల్ కామెడీగా బాగా అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి బోరింగ్ ఫీలింగ్ అయితే కలిగించేస్తుంది అండ్ క్లైమాక్స్ అయితే సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. సో ఓవరాల్గా ఈ ఫిలింలో వచ్చేసి ఒక ట్రై అయితే ఇవ్వచ్చు, కానీ అంత బెటర్గా అయితే మూవీ అయితే లేదు. సో ఈ ఫిలిం మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. సో ఇప్పుడే మనకి ప్రీమియర్ అయితే చేయట్లేదు. కొంచెం లేట్గానే ఈ ఫిలిం మనకి నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ ఉంటుంది. అది క్రిస్మస్ టైంకి రిలీజ్ చేయబోతున్నారు. సో క్రిస్మస్ వీక్లో మనకి ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్ ఇండియాలో అప్లోడ్ అయితే ఉంటుంది హిందీ ఆడియో. లగ్గం ఇది ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్ టచ్ ఫిల్మ్గా వచ్చింది. రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ చేశారు స్టారింగ్ సాయి రోనక్. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ నవంబర్ 22 మనకి ఆహా ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. వి లివ్ ఇన్ టైమ్ ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ కామెడీగా వచ్చింది. రీసెంట్గా సెప్టెంబర్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇందులో వచ్చేసి మన అమేజింగ్ స్పైడర్ మ్యాన్ యాక్టర్ ఆండ్రూ గార్ఫీల్డ్ అలానే బ్లాక్ విడో సిస్టర్ ఫ్లోరెన్స్ పగ్ లీడ్లో యాక్ట్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం నుంచి నౌ వివోడి, అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ యాపిల్ టీవీ ప్లస్లో అప్లోడ్ అయితే చేస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇవి ఫ్రెండ్స్ అప్కమింగ్ న్యూ ఓటీటీ మూవీస్ లిస్ట్ వచ్చేసి. లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.